సర్పంచ్‌గా ఉన్నప్పుడు చాలా వెంచర్‌లు ఏసిండు, చాలా సంపాదించిండు అనే ఒక రూమర్ ఉంది. అవును. అది వాస్తవమేనా మేడం? అట్లా వెంచర్లు ఉంటే నేను మేయరే అయ్యేదాన్ని కదా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఎవరన్నా వచ్చి అన్న ఈడ వెంచర్ చేసుకుంటున్నా అంటే చేసుకోపో అంటారు తప్పించి అదేంది శంకర్ అన్ననే వెంచర్ చేస్తుండు అందుకే సపోర్ట్ చేసిండు ఆయన దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి అని అనుకుంటారు. అంత డబ్బులు ఉంటే నేను ఈరోజు కూడా ఆర్టీసీ బస్సులో తిరిగేదాన్ని కాదు. మీరు ఆర్టీసీ బస్సులో నేను కార్పొరేటర్ అయినా ఇక్కడికి ఎట్లా వచ్చారు మేడం? ఇప్పుడు నేను క్యాబ్లో వచ్చాను. ఓకే. మాకు ఒకటే కారు ఉందండి, అది మా డాడీ యూజ్ చేస్తారు కాబట్టి నేను క్యాబ్లో బస్సులో వెళ్తాను. ఐ డోంట్ ఫీల్ ఎనీ బ్యాడ్. నాకు అస్సలు మేయర్ కార్పొరేటర్లు అన్నీ 5 ఇయర్సే. నేను చిన్నప్పటి నుంచి బస్సులలో తిరిగిన. కార్పొరేటర్ కాగానే కార్లో ఎక్కాలని రూల్ లేదు కదా. నేను మీటింగ్స్లో కూడా చాలా వరకు బస్సులో వెళ్ళిన, క్యాబ్లో వెళ్ళిన, కార్లో వెళ్ళిన. ఐ డోంట్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ ఇట్. నేను అస్సలు సిగ్గుపడను. ఓకే. అంటే మీకు ఈ పొలిటీషియన్ లైఫ్ బాగుందా, లేకపోతే మంచిగా ఎందుకు వచ్చాము ఈ పొలిటీషియన్ లైఫ్లోకి అన్నట్లు ఎప్పుడన్నా అనిపించిందా మేడం? ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్నెసెసరీ కామెంట్స్ విన్నప్పుడు. మనం ఇంత మంచిగా ప్రజలకు సేవ చేస్తూ ఒక సింగిల్ రూపీ తీసుకోకుండా వీళ్ళ కోసమే కష్టపడితే వీళ్ళే ఇట్లా మాట్లాడుతున్నారేనా అప్పుడప్పుడు అనిపిస్తుంది. బట్ అట్లాంటి చిన్న చిన్న వాటికి అన్నీ కుంగిపోతే రాజకీయంలో ఉండలేం కాబట్టి ఐ విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్. వాళ్ళు అట్లా విమర్శించిన కొద్దికి నేను ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాను.